సంక్రాంతి జరుపుకుంటున్నాము. సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎంత సందడి ఉంటుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సంక్రాంతిలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేది, ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది కోడి పందాలు సార్. ఈ కోడి పందాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా నిర్వహిస్తారో మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వాలు వీటిని నిషేధించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవైతే ఆగట్లేదు. ఏంటి సార్ అసలు? కోడి మాంసం తింటే తప్పలేదు, చికెన్ తింటే మరి కోడి పందాలైతే తప్ప, ఇది మొదటి ఆర్గ్యుమెంట్. చాలా కామన్ గా వచ్చే ఆర్గ్యుమెంట్. మరి వాళ్ళ మన దేశంలో 80-90% మాంసాహారులే కదా. మేకలను కోస్తలేరా, గొర్రెలు కోస్తలేరా, కోళ్ళను కోస్తలేరా, చేపలు తింటలేరా? మరి అప్పుడు లేని సమస్య ఈ కోడి పందాలకి ఎందుకు వచ్చింది అనేది మొదటి ఆర్గ్యుమెంట్. దానికి చట్టము, రాజ్యాంగము, జూరిస్ప్రుడెన్స్, కోర్టు పీపుల్ చెప్పేది డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ ఏం చెప్తుందంటే, మనిషి అవసరాల కొరకు ఏదైనా చేస్తే అది చట్టరీత్యా నేరం కాదు. ఇప్పుడు మీకు అంటే అన్నెసెసరీ పెయిన్, సెక్షన్ 11 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ప్రకారం కూడా అన్నెసెసరీ పెయిన్ అనే పదం వాడారు. ఎనీ పెయిన్ అనలేదు, అన్నెసెసరీ పెయిన్. అంటే మరి నెసెసిటీ ఏంటి? డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ. మీకు ఫుడ్ కన్సంప్షన్ హ్యూమన్ నెసెసిటీ. మనిషి బతకాలి, జీవించాలి, సర్వైవల్ కావాలి. మనిషి ఆహార అలవాట్లో మాంసాహారం ఒక ప్రధానమైన అలవాటు. సో అందువల్ల దాని పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ నెసెసిటీ వస్తుంది. అలాగే మీరు వైద్య శాస్త్ర ప్రయోగాల్లో మీకు ఎలకల పైన జరుపుతుంటారు. మరి అది కూడా జీవహింసే కదా, అది కూడా అన్యాయంగా వాటిని హింసించడమే కదా అనొచ్చు. కానీ కొత్త కొత్త వైద్య అన్వేషణల కొరకు, ఔషధాల కనుగొనడం కొరకు, శాస్త్ర పరిశోధన కొరకు చేసేది డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ కిందకి వస్తుంది. సో మరి కోడి పందాల్లో డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ అంటే కోడి పందాలు మనిషికి, కోడి పందాలు లేకుండా మనిషి జీవించలేడా, హ్యూమన్ సర్వైవల్ కు కోడి పందాలు అవసరమా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అందువల్ల కోడి పందాలు వేరు, చికెన్ మటన్ తినడం వేరు. ఈ రెండింటి మధ్య సంబంధం లేదు.